ప్రభుత్వం టాలెంట్ ఉన్న విద్యార్థులను గుర్తించి అరుదైన గౌరవం ఇచ్చింది. సైన్స్ ఎక్స్పోజర్ టు న్యూఢిల్లీ పేరుతో ఏపీ సైన్స్ సిటీ సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జిల్లాకు ఇద్దరు చొప్పున 52 మంది విద్యార్థులను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇవాల్టి నుంచి 8వ తేదీ వరకు జరిగే టూర్లో నేషనల్ సైన్స్ మీటింగ్ కల్చరల్ సెంటర్ ద్వారా విద్యార్థుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన పెంచాలని భావించి ప్రభుత్వం విద్యార్థులను ఢిల్లీ తీసుకువెళ్లింది. So what basically తమకు అరుదైన గౌరవం కల్పించిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని విద్యార్థులు అన్నారు. తమ సొంత గ్రామం నుంచి దేశ రాజధాని ఢిల్లీకి రావటం, అందులోనూ ఫ్లైట్లో రావటం అనేది సంతోషంగా ఉందంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. సైన్స్ ఎక్స్పోజర్ టూర్ టు న్యూఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఏపీ సైన్స్ సిటీ అలాగే సర్వశిక్ష అభియాన్ టాలెంట్ ఉన్న విద్యార్థులను గుర్తించి ఏపీలోని జిల్లాలన్నింటిలో నుంచి ఒక్కొక్క జిల్లా నుంచి ఇద్దరిని మొత్తంగా 52 మంది విద్యార్థులను ఏపీ ప్రభుత్వం మొదటిసారి ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకొచ్చింది. ఇక్కడ ఇస్రో అలాగే రష్యాకి సంబంధించిన సైన్స్ టెక్నాలజీ కానీ మరోవైపు ప్రధానమంత్రి సంగ్రహాలయం వివిధ ప్రాంతాల్లో విద్యార్థులను తీసుకెళ్ళి వారికి ఒక అవగాహన కల్పించాలి. ఈ వయసులో వారికి ఒక అవగాహన కల్పిస్తే ఇది ఒక మధురానుభూతిగా ఉంటుంది అనేది ప్రధానంగా ఏపీ ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్, అలాగే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఇతర అధికారులందరూ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులను గుర్తించి వారి టాలెంట్ను గుర్తించి వారి నైపుణ్యాన్ని గుర్తించి ఢిల్లీ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వారికి వివిధ ప్రాంతాల్లో సందర్శనకు తీసుకుని వెళ్తారు. అసలు ఇక్కడి వరకు రావడం పట్ల వారు ఏమనుకుంటున్నారు అనేది వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏపీ ప్రభుత్వం మీ టాలెంట్ని గుర్తించి జిల్లాకు ఇద్దరు చొప్పున మొత్తం 52 మంది గుర్తించి ఢిల్లీ వరకు తీసుకొచ్చింది. మీకేమనిపిస్తుంది? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు నిహారిక. నేను పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంటే ఢిల్లీ తేవడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని అనుకుంటున్నాను. నేనైతే తెచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు అంటే వేరే స్టేట్స్కి అలాగా వెళ్ళగలను లేను అని అనుకునేదాన్ని, కానీ మంచి ఆపర్చునిటీ ద్వారా ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీగా ఉంది. అంటే మీరు మిమ్మల్ని ఏ విధంగా సెలెక్ట్ చేశారు? అంటే టాలెంట్ ఉన్నవారిని, నైపుణ్యం ఉన్నవారిని గుర్తించే దానిలో భాగంగా జిల్లాకు ఇద్దరిని తీసుకుని వచ్చారు. మిమ్మల్ని ఏ విభాగంలో సెలెక్ట్ చేశారు? నాకైతే అంటే ఫస్ట్ మా సార్ చెప్పేవారు సార్, ఎప్పుడు విన్ అయ్యామని కాకుండా ప్రతి దాంట్లో పార్టిసిపేషన్ ఉండాలి. పార్టిసిపేషన్ చేశాక విన్ అయితే విన్ అయ్యాం, లేదంటే పర్వాలేదు, కానీ పార్టిసిపేషన్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పారు సార్. అలాగా నన్ను ఎంచుకున్నారు సార్. మళ్ళీ ప్రతి దాంట్లో ఫస్ట్ రావాలి, ఇంకా ఫస్ట్ వచ్చిన దాంట్లో ఎంచుకున్నారు సార్. మొత్తం ఇక్కడ చూసుకుంటే దాదాపు 52 మంది, కొంతమంది బస్సులు ఇప్పటికే ఇక్కడ నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి బయలుదేరి గాజియాబాద్ బయలుదేరి అక్కడ ఒక కాలేజీలో వీరికి ఇస్రోకు సంబంధించిన ఇంజనీర్ల చేత వీరికి ఒక రాకెట్ లాంచింగ్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. దానిలో ఇక్కడ నుంచి స్టూడెంట్స్ అందరు ఇక్కడ నుంచి వెళ్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఏలూరు జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడికి రావడం నాకు చాలా ఎంతో ఆనందంగా ఉంది. అసలైతే వేరే స్టేట్కి వెళ్ళాలంటే వెళ్తానో లేదో అనే ఉండేది, కానీ ఈ గవర్నమెంట్ వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా సార్. మై నేమ్ ఇస్ ఎన్ లాస్యా అండ్ ఢిల్లీకి రావడం అనేది బిగ్ అచీవ్మెంట్ సార్. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇలా గవర్నమెంట్ మాకు ఆపర్చునిటీస్ ఇస్తున్న వల్ల చాలా హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎక్కడ తక్కువ ఉండదు సార్. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఢిల్లీ వరకు రావడం పట్ల మీరేమనుకుంటున్నారు? నా పేరు రేణుకాదేవి సార్. నేను అనకాపల్లి జిల్లా నుంచి వచ్చాను. ఢిల్లీ వరకు అయితే నేను వస్తాననుకోలేదు. అందులోని ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నెక్స్ట్ ఏం చూస్తానా అని ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ. మొత్తం చూసుకుంటే కొంతమంది స్టూడెంట్స్, విద్యార్థులు కూడా ఉన్నారు. వీరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది అంటే ఇక్కడికి రావడం పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు వారు మాట్లాడుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరందరూ మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ వరకు ఫ్లైట్లో రావడం, ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు మీ టీచర్స్, మీ గైడ్స్ అని తీసుకుని వెళ్ళడం ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ వీఆర్ అంటే మేము ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కటం, అంటే ఇంత దూరం ఢిల్లీకి మేము సైన్స్ ఎక్స్పో లైక్ ఇస్రో, నాసా, రష్యన్ శాటిలైట్స్ గురించి తెలుసుకోవడానికి ఇంత దూరం వస్తాం నేనైతే ఇప్పటివరకు ఆలోచించలేదు. అది కూడా మన నారా లోకేష్ గారి సహాయంతో ఇంత దూరం వచ్చాము.
అది మరి ఫ్లైట్ టికెట్ అతనే మొత్తం పెట్టుకొని మమ్మల్ని ఇంత దూరం పంపించారు. అది కూడా మేము ప్రతి ఒక్కరు కూడా సైన్స్ ఎగ్జిబిషన్స్ రీసెంట్గా జరిగిన వాటిల్లో ప్రతి ఒక్కరు ఫస్ట్ సెకండ్ సాధించిన వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసి అందరు మాస్టర్ మైండ్స్ అయి ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి మన గవర్నమెంట్ ఆలోచన మమ్మల్ని ఎంతో ఇంప్రూవ్ చేస్తుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. మాది కాకినాడ జిల్లా. నేను కాకినాడ జిల్లా నుంచి వచ్చాను. ప్రైవేట్ స్కూలే గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తీసిపోదని మమ్మల్ని కూడా పంపించి మాకు కూడా ప్రైవేట్ స్కూల్తో పాటు పోటీగా నుంచి ఉండడానికి మమ్మల్ని ఇక్కడ ఢిల్లీ వరకు పంపించి మమ్మల్ని ఇంకా సైన్స్లో ఉన్న మమ్మల్ని ఇంకా కొత్త మోడర్న్ సైన్స్ మాకు టెక్నాలజీకి మాకు నేర్పించి మమ్మల్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు. నాకు ఇది ఢిల్లీకి రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ ఏపీ సైన్స్ సిటీకి సంబంధించిన అధికారులు ఉన్నారు, వారిని అడిగి మరి సమాచారం తెలుసుకుందాం. మేడం చెప్పండి, పిల్లల్ని ఇంత దూరం వరకు తీసుకురావడం 52 మంది వారి టాలెంట్ గురించి ఏపీ ప్రభుత్వం ఎక్కడి వరకు తీసుకొచ్చింది, ఇక్కడ ఏ ప్రాంతాలకు వారిని తీసుకువెళ్తున్నారు? పిల్లలందరినీ కూడా మెరిట్ బేస్ మీద, అంటే ఎవరైతే సైన్స్ ఫేర్లో జిల్లా స్థాయిలో 1-2 స్థానాల్లో ఎవరైతే గెలుపొందారో అట్లాంటి మెరిట్ గవర్నమెంట్లో చదువుతున్న పిల్లలు మాత్రమే సెలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది. మరి మనం ఈ రీసెంట్ కాలంలో చూసుకుంటే కనుక మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ మన భారతదేశం నుంచి కానీ అన్ని రంగాల్లో చాలా ప్రపంచానికి సేవలు అందించేటువంటి చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు మన భారతదేశం నుంచి ఉన్నారు. అయితే రీసెంట్ టైంలో చూసినట్లయితే కనుక శాస్త్రవేత్తలు అనేది కొంచెం మన ఇండియా నుంచి కానీ మన ఏపీ నుంచి కానీ తక్కువగా ఉన్నారు. సో అందుకని దాన్ని కూడా ఏదైతే ఆ కొరతను కూడా పూరించాలని మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అండ్ విద్యాశాఖ మంత్రివర్యులు గారు కూడా దీని మీద ఫోకస్ చేసి పిల్లల్లో ఉన్న హిడెన్ టాలెంట్స్ని బయటికి తీయాలని, వీళ్ళలో ఉన్నటువంటి టెక్నాలజీస్ ఏదైతే హిడెన్ టాలెంట్స్ ఉంటాయో వాటిని బయటికి తీసుకొచ్చి స్టెమ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ వీళ్ళు ఇన్కల్కేట్ చేసి వీళ్ళు కూడా భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని, ప్రపంచానికి అత్యుత్తమైనటువంటి శాస్త్రవేత్తలు అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడి వరకు తీసుకురావడం జరిగిందండి. సో 7వ తారీఖున మనకి నాసా ఇంజనీర్, స్పేస్ ఇంజనీర్ గారు గేబీ గాబ్రియల్, ఆయన నాట్ ఓన్లీ స్పేస్ ఇంజనీర్, హీఈస్ ఎ మోటివేషనల్ స్పీకర్. సో వారితో కూడా వీళ్ళు ఒక చర్చా కార్యక్రమం ఉంటుంది. ఈ చర్చా కార్యక్రమంలో పిల్లల యొక్క ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని క్లారిఫై చేసుకుని వాళ్ళు కూడా మన గేబీ గాబ్రియల్ అంతటి వాళ్ళు అవ్వాలని మా ముఖ్యమంత్రి వారు, విద్యాశాఖ మంత్రి వారు, మా ఎస్పీడీ సారు, కమిషనర్ గారు అందరి కోరిక. ఈరోజు 6, 7, 8 3 రోజుల పాటు ఢిల్లీలో వీరందరూ కూడా సందర్శన ప్రాంతాలకు వెళ్తారు. అనేక జ్ఞాపకాలతో తిరిగి వెళ్లే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం. అంటే ఇక్కడ రాకెట్ లాంచింగ్, అలాగే ఇటు నాసాకు సంబంధించి కానీ ఇస్రోకు సంబంధించి సైంటిస్టులతో, శాస్త్రవేత్తలతో, ఇంజనీర్లతో కూడా వీరికి ఒక అవగాహన కల్పించడం. మరోవైపు ప్రధానమంత్రి సంగ్రహాలయం ఏదైతుందో నెహ్రూ బిర్లా ప్లానిటోరియంలో అక్కడ అనేక విధాలైన తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ పరంగా కూడా అనేక విధాల పరికరాలు ఉంటాయి. అక్కడ గత చరిత్రకు సంబంధించిన అవగాహన కల్పించే విధంగా కూడా అక్కడ అనేక విధాలుగా కూడా గత హిస్టరీ అంతా కూడా ఉంటుంది. కాబట్టి అదంతా కూడా సందర్శించి వారికి ఒక అవగాహన కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈరోజు స్టూడెంట్స్తో సమావేశమవుతారు. వారితో 1-to-1 కూడా సమావేశమై వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, వారందరితో కూడా ముచ్చటించబోతున్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో సందర్శించి అనేక విషయాల పట్ల అవగాహన పెంచుకోనున్నారు. కెమెరామెన్ కనయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.